హలో అండి, అందరికీ నమస్కారము. శివుడికి ఇష్టమైన పవిత్ర కార్తీక మాసం ప్రాముఖ్యత, విశిష్టత గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక మాసం హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన మరియు పుణ్యమాసంగా పరిగణించబడుతుంది. ఈ నెలలో చేసిన ప్రతి చిన్న పుణ్యకార్యానికి అనేక రేట్ల ఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక మాసం ప్రాముఖ్యత. కార్తీక మాసం శ్రావణ, మాఘ, వైశాఖ మాసాలతో పాటు అత్యంత పవిత్రమైన మాసం. ఈ నెలలో విష్ణువు, శివుడు ఇద్దరూ పూజించబడతారు. కార్తీక దీపం వెలిగిస్తే కోటి జన్మల పాపాలు నశిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ నెలలో చేసిన స్నానం, దీపదానం, ఉపవాసం, దానం, పూజలు ఇవన్నీ పుణ్య ఫలితాలు ఇస్తాయి. ప్రతిరోజు చేయవలసినవి: 1. బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేయాలి. దీన్నే కార్తీక స్నానం అంటారు. 2. తులసి చెట్టుకు దీపం వెలిగించడం. 3. దేవాలయ దర్శనం, విష్ణు సహస్రనామం, శివ పూజ చేయడం. 4. దీపదానం, ప్రతిరోజు దీపం వెలిగించాలి. 5. ఉపవాసం లేదా నియమిత భోజనం. మాసంలో ముఖ్యమైన పర్వదినాలు: ఆశ్వయుజ అమావాస్య తర్వాత ప్రారంభమయ్యేది కార్తీక మాసం. కార్తీక పౌర్ణమి, దీన్ని మహాపుణ్యదినంగా పరిగణిస్తారు. ఈ రోజున 365 దీపాలు వెలిగించడం విశేష ఫలితాన్ని ఇస్తుంది. నాగుల చవితి, నాగుల పంచమి, ఏకాదశి, తులసి వివాహం ఈ మాసంలో ప్రధానమైనవి. పురాణ ప్రామాణికత: విష్ణు పురాణం, స్కంద పురాణం, పద్మ పురాణం, కార్తీక మహత్యం మొదలైన వాటిలో ఈ మాసం ప్రాముఖ్యత వివరించబడింది. నెలలో శివుడిని దీపదాన ప్రియుడిగా, విష్ణువుని తులసి ప్రియుడిగా పేర్కొన్నారు. కార్తీక మాసం ఫలితాలు: దీపం వెలిగించడం వల్ల జ్ఞానప్రాప్తి, పాప పరిహారం, సంపద, శాంతి, సుఖ సౌఖ్యం లభిస్తాయి. తులసి, విష్ణు, శివ పూజల ద్వారా మోక్ష ప్రాప్తి సులభమవుతుంది. నెలలో పాపహార స్నానం, దీపదానం చేసిన వారు యమలోకాన్ని చేరరు అని పురాణాలు చెప్తున్నాయి.